మీరు చెప్పింది కరెక్ట్ అండి. మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలో హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు హార్మోనల్ ఇంబాలెన్స్ ఎక్కువగా ఉంటుంది అంటే, మగవాళ్ళ లైఫ్‌లో పెద్ద చేంజెస్ అనేవి ఉండవు. చిన్నప్పుడు కొన్ని రకాల హార్మోన్స్ ఉంటాయి. పెద్దయినాక కొన్ని రకాల హార్మోన్స్ ఉంటాయి. ముసలి వాళ్ళ తర్వాత ఆ హార్మోన్స్ తగ్గిపోతాయి. ఈ 3 స్టేజెసే ఉంటాయి. కానీ విమెన్‌లో అలా కాదు. విమెన్ మెచ్యూర్ అవుతుంది. అప్పుడు సడెన్‌గా హార్మోనల్ చేంజెస్ వస్తాయి. విమెన్ మ్యారేజ్ చేసుకుంటుంది. సెక్సువల్‌గా యాక్టివ్‌గా అవుతుంది. అప్పుడు సడెన్‌గా హార్మోనల్ చేంజెస్ వస్తాయి. విమెన్ ప్రెగ్నెంట్‌గా మారుతుంది. ఇమ్మీడియేట్‌గా హార్మోనల్ చేంజెస్ వస్తాయి. వెంటనే ప్రెగ్నెన్సీ అయిపోతుంది. పిల్లలు పుడతారు. అప్పుడు మళ్ళీ హార్మోనల్ చేంజెస్ వస్తాయి. ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల ఇక్కడ ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా విమెన్‌లో హార్మోనల్ చేంజెస్ వల్ల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇటువంటి విమెన్‌కి హార్మోనల్ చేంజెస్ మేబీ ప్యూబర్టీలో అంటే పెద్ద మనిషి అయ్యేటప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే మ్యారేజ్ అయిన వెంటనే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఇంకో ఇంపార్టెంట్ విషయం మర్చిపోయాను మెనోపాజ్. మెనోపాజ్‌లో సడెన్‌గా హార్మోన్స్ పడిపోతాయి. మెనోపాజ్‌లో హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నా, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నా, ప్రెగ్నెన్సీ డెలివరీలో హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నా, అన్ని స్టేజ్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్ విమెన్‌కి హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం ఆ సందర్భాన్ని బట్టి ఏ మెడిసిన్ ఇయ్యాలో, ఏ ప్రాబ్లమో డయాగ్నోస్ చేసి హోమియోపతి మెడిసిన్ ఇచ్చినప్పుడు ఈ హార్మోనల్ ఇంబాలెన్స్‌ని బాగా హోమియోపతి ద్వారా కరెక్ట్ చేయొచ్చు. హెల్తీగా విమెన్ ప్యూబర్టీలో ఏదన్నా పెద్ద మనిషి అయిన తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చినా, మెనోపాజ్ నుంచిలో ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినా, ఈ మధ్యలో ప్రాబ్లమ్స్ కూడా హోమియోపతి బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట హార్మోనల్ ఇంబాలెన్స్‌కి.